సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగి వేడుకలు ఈరోజు రాత్రి వైభవంగా ప్రజలందరి సమక్షంలో సుమారు 5-6 వేల మంది ప్రజల సమక్షంలో ఘనంగా శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ శర్మ గారికి అండ్ అలానే వారి కుటుంబ సభ్యులకు కూడా హార్టీ వెల్కమ్ సార్ సంక్రాంతి సంబరాలకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో 5-6 వేల మంది ప్రజలతో నియోజకవర్గ చుట్టుపక్కల ప్రజలతో సంక్రాంతి వేడుకల్ని భోగి మంటలతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాటలు, నేషనల్ ఐడల్లో పాల్గొన్న సింగర్సు, అలాగే జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న కళాకారులు వీళ్ళందరితో అత్యున్నత స్థాయి ప్రదర్శనలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, ఈ పోటీలన్నిటితో పాటు ఎడ్యుకేటెడ్ ఉమెన్కి కొన్ని పజిల్ లాంటి ప్రశ్నలు ఇవ్వటం, వాటికి ముందుగా సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి మంచి ప్రైజ్ మనీ ఇవ్వటం. సుమారు 60 నుంచి 70 మంది మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ కూడా చాలామందికి ప్రైజులు రావటం జరిగింది. అలాగే తంబోలా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు అందరూ కూడా, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కుటుంబాలతో కలిసి ఒక కుటుంబ ఉత్సవం లాగా ఆనందంగా ఈ భోగితో సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం ఇంతకంటే వైభవంగా చేయాలి అనే ఒక ఆలోచన, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిన తర్వాత అందరినీ కూడా కుల మతాలకు అతీతంగా, వయసుకి అతీతంగా 3-4 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి వాతావరణానికి, అంటే ఒక అన్యోన్యత, ఒక చక్కటి వాతావరణానికి ఖచ్చితంగా ఇది ఒక నాంది పలికిందని చెప్పి ఎంతోమంది ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరింత వైభవంగా ఈ ఉత్సవాల్ని, సంక్రాంతి ఉత్సవాల్ని ప్రారంభించుకుందాం. ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా తరలొచ్చారు. ఇసుకేస్తే రాలనంత అని మనం చదువుకుంటాం తప్ప ప్రాక్టికల్గా చూడటం ఇవాళ భీమవరంలో చూస్తున్నాం. ఎప్పటికన్నా కూడా చాలా ఎక్కువ జనసందోహం మనకి ఈ చుట్టుపక్కల అన్ని మండలాల్లో కూడా కనపడుతుంది. దానికి తగ్గట్టుగా సంక్రాంతి బంధుమిత్రులందరితో పిండి వంటలతో, అన్ని రకాల క్రీడలతో అద్భుతంగా ఈ సంక్రాంతి జరుగుతుంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంక్షేమ ఫలాలు అద్భుతంగా అందుతున్నాయి. అన్నదానికన్నా ఎక్కువే చేశారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంత సంతోషంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నందుకు దానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఆ టీంని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.